నమస్కారం అండి. ఆధ్యాత్మిక జాగృతి అనే ఒక విషయం మీద నేను సీరీస్ చేస్తున్నాను. ఇది అందులో 4గో భాగం. నేను మొదటి 3 భాగాలకి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. అవి గూడా చూసారంటే మీకిది ఇంకా బాగా అర్థమవుతుంది. ఈరోజు భాగంలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటి అంటే, మనం పెద్దగా ఆధ్యాత్మిక సాధనలు చేయకపోయినా, మనకి పని ఒత్తిడి వల్ల, తీరిక లేకపోవటం వల్ల చేయలేకపోయినా, మనం జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల, మనం ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఎదుగుతాము అనే విషయం ఈరోజు చెప్తాను. దీని ప్రభావం మన ఒంట్లో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మీద ఏ రకంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి లయన్స్ గేట్ పోర్టల్ అనేది తెరుచుకునుంది. ఈ లయన్స్ గేట్ పోర్టల్ యొక్క ప్రభావం మన మీద ఏ తీరుగా ఉంటుంది? దీనికి మన గుండెకి హృద్‌చక్రాకి సంబంధం ఏమిటి? తర్వాత ఈ దశలో మనం మన కలల్ని గాని, కోరికల్ని గాని ఏ రకంగా సాఫల్యం చేసుకోగలుగుతాము? తర్వాత మన ఒంట్లో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌కి, మన ఒంట్లో ఉన్న స్పందన స్థాయికి సంబంధం ఏమిటి అనే విషయం ఈరోజు మాట్లాడతాను. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు. ఈ సమయంలో మీకు అంతరిక్షంలో ఒక ఘటన అనేది జరుగుతుంది. మనకి ఓరియాన్ కన్‌స్టెల్లేషన్. కన్‌స్టెల్లేషన్ అంటే మీకు ఒక తారల సమూహం అన్నమాట. అయితే ఈ ఓరియాన్ కన్‌స్టెల్లేషన్‌ని తెలుగులో అనువదించాలి అంటే బహుశా అది మృగశిర, ఆర్ద్ర ఈ 2 సంబంధించినటువంటి నక్షత్రాలు మీకు ఓరియాన్‌లో ఉంటాయి. ఈ తారల సమూహం ఓరియాన్, తర్వాత సైరియస్ అని ఒక నక్షత్రం ఉంటుంది. ఈ 2 ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా భూమికి ఒక తిన్నని రేఖలాగా ఏర్పడతాయన్నమాట ఈ సమయంలో. ఈ ఏడాది ఇది మీకు జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. సైరియస్‌ని మనం డాగ్ స్టార్ అని కూడా అంటారు. ఇది క్యానిస్ మేజర్ అనే ఒక తారల సమూహానికి చెందింది. ఈజిప్షియన్స్ వాళ్ళు, తర్వాత సౌత్ అమెరికన్స్, మన పురాతన కొన్ని రకాల సంస్కృతులు వాళ్ళకి ఈ సైరియస్ లేకపోతే ఈ డాగ్ స్టార్‌తో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వాళ్ళ కథలు, పురాణాలు కూడా దీని నుంచి వస్తాయి. అంతేకాకుండా ఈజిప్షియన్ పిరమిడ్స్ ఉన్నాయి చూడండి. అవి కట్టడానికి కూడా ఈ సైరియస్‌కి ఏదో సంబంధం ఉంది. అంటే అక్కడ వాళ్ళు వచ్చి కట్టారు అనేది ఒక కథనం కూడా ఉంది అక్కడ. అయితే ఈ సైరియస్, ఈ ఓరియాన్ భూమితో ఒక రేఖగా ఏర్పడటం మూలంగా దీన్ని మనం లయన్స్ గేట్ పోర్టల్ అని అంటాం. అంటే దీని ప్రభావం ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఇంచుమించు ఈ 10 రోజులు నాకు విపరీతంగా ఒంట్లో ఈ చైతన్య శక్తి పెరిగిపోతుంది. స్పందన చాలా ఎక్కువైపోతుంది. జ్వరం రావటం సహజం. ప్రస్తుతం నాకు జలుబు కూడా ఉంది, భారంగా ఉంది. అది కూడా వస్తుంది సైడ్ ఎఫెక్ట్‌గా. అంతేకాకుండా చాలామంది ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళకి ఈ దశలో ఏంటంటే గుండె కొట్టుకోవటం, అంటే మనం పాల్పిటేషన్స్ అంటాం చూడండి అలాగా. తర్వాత ఈ అనాహత చక్రం పక్కన అంతా ఏదో శక్తి ప్రవాహం ఎక్కువ అవటం. దీనికి కారణం ఏంటంటే మనం జాతకరీత్యా చూసుకున్నట్టయితే సింహరాశిలో కాలపురుషుడి ఒక్క గుండె ఉంటుంది. అంటే మన గుండెకి సంబంధించింది ఏదైనా చూడాలి అంటే సింహరాశిలో చూస్తాం. అంటే ఈ సింహరాశికి గుండెకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ దశలో విశ్వశక్తి ఎక్కువగా మన గుండె మీద ప్రభావం చూపిస్తుంది. దీన్నే లయన్స్ గేట్ పోర్టల్ అని అంటారనమాట. ఈ దశలో మనకి ఏవైనా కోరికలు ఉంటే, అంటే మీ స్పందన శక్తి చక్కగా బాగుండి మీరు ఒక ప్రశాంతమైన స్థితిలో, ఒక ఆనందకరమైన స్థితిలో కనుక మీరు ఉండి ఏమైనా కోరుకున్నారనుకోండి, ఇది జరగాలి, నాకు సాఫల్యం పొందాలి ఈ విషయంలో, అది ఏదైనా అయి ఉండొచ్చు. బహుశా అది ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బుకు సంబంధించి ఉండొచ్చు, లేదంటే వేరే ఏదైనా కూడా మీ కోరిక ఉండొచ్చు. ఈ దశలో మీరు గనక ఈ సృష్టికి లేకపోతే భగవంతుడికి మీ కోరికని వెళ్ళబుచ్చితే
ఈ కోరిక తీరే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ దశలో మీకు సూర్యుడు బాగా బలంగా ఉంటాడు. అండ్ సూర్యుడు ప్రభావం మీ గుండె మీద బాగా ఉంటుంది. సూర్యుడు ఆత్మకారకుడు. పైగా మనకి జీవాత్మ కూడా ఇక్కడే గుండె దగ్గర ఉంటుంది. కాబట్టి గుండెకి సూర్యుడి శక్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనకి గుండె పక్కన హృదయ చక్ర, హిట్ చక్ర ఉంటుంది. అక్కడ కూడా సూర్యుడు ఉంటాడు. కాబట్టి ఈ దశలో మేనిఫెస్టేషన్ అనేది ఈ 10 రోజులు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్ట్ 8 మరీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నాకు ఈ విషయం ఎప్పుడు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది అంటే 10 ఏళ్ల క్రితం నేను బయట ఊరికి ప్రయాణం చేస్తూ, అంటే నేను చాలా మారుమూల ఎక్కడో పల్లెటూరులో రోడ్డు మీద వెళ్తున్నాను కారులో. నేను వెనక సీట్లో కూర్చుని ఉన్నాను. అంతా పొలాలే ఉన్నాయి, ఇళ్ళు కూడా లేవు అక్కడ. సుమారుగా ఆగస్ట్ 1st వీక్లో అనుకుంటా. అయితే నాకు ఉన్నట్టుండి తల్లోకి లయన్స్ గేట్ పోర్టల్ అనే ఒక వాక్యం వచ్చింది. నాకు ఇది ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే నేను అంత క్రితం ఎప్పుడు ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది ఎప్పుడు నేను వినలేదు. అసలు అంత ఉంటుంది అని కూడా నాకు తెలియదు. ఈ వాక్యం తల్లోకి వచ్చి నేను గందరగోళంలోకి వెళ్ళాను. ఒక్క 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఎడం పక్కకి ఆ పొలాల మధ్యలో చాలా పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి బయట ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా 2 సింహాలు నించుని ఉన్నాయి గేట్ పక్కన ఇరుపక్కల. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అటు పక్కన ఏవి ఇళ్ళు కూడా లేవు. అలాంటిది ఇల్లు, ఆ ఇంటి బయట 2 సింహాలు, నాకు తల్లో లయన్స్ గేట్ పోర్టల్ అని రావటం నాకు ఇవేమీ అర్థం కాలేదు. తర్వాత నేను కొద్దిగా దాని మీద శోధన చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఒక ప్రభావం గుండె మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఈ దశలో మనకి స్పందన బాగా పెరుగుతుంది అనేది నాకు అర్థమైంది. అప్పుడు నాకు గతంలో నేను ఈ జూలై, ఆగస్ట్‌లో ఏదైతే గుండెకి సంబంధించినటువంటి సింప్టమ్స్ నాకు వచ్చేవో అవన్నీ నాకు అర్థం అవ్వటం మొదలుపెట్టాయి. ఎందుకంటే నాకు కుళ్ళిన జాగతం అయిన దగ్గర నుంచి ఈ జూలై చివరు, ఆగస్టు మొదటి 2 వారాల్లో నాకు విపరీతంగా హార్ట్ పాల్పిటేషన్స్ రావటం, తర్వాత నాకు బాగా జలుబు, భారం, జ్వరం విపరీతంగా రావటం, స్పందన అమాంతంగా పెరిగిపోవటం, గుండె తెరుచుకున్నట్టు అవటం, ఇవన్నింటికి కారణం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. వీటన్నింటికి నాకు సమాధానం నా లయన్స్ గేట్ పోర్టల్ గురించి తెలుసుకున్నాక నాకు అర్థమైంది. ఎవరిలో అయినా గనక ధైర్యం చాలా ఎక్కువగా ఉందనుకోండి, మనం ఆ మనిషిని ఏమనంటాం, వీడికి సింహం లాంటి ధైర్యం ఉంది అంటాం. లేదంటే వీడిది సింహం గుండె అని అంటాం. ఎందుకంటాము అంటే గుండెలో మనిషి ధైర్యం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన భయాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనలో ఉన్న లోపాల్ని మనం చూడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం కానీ, కుండలిని ప్రయాణం కానీ చాలా కష్టమైన ప్రయాణాలు. మనలో ఉన్న ఈ మాలిన్యాన్ని మనం చూసుకోవాలంటే మనకి చాలా గుండె నిబ్బరం ఉండాలి. కాబట్టి గుండె అనేది, లేదంటే ధైర్యం అనేది ఆధ్యాత్మిక సాధనలో చాలా అవసరం. అందుకనే అంటారు స్పిరిచువల్ జర్నీ ఈజ్ అ హీరోస్ జర్నీ అని. ఎవరికైతే గుండె బలంగా ఉండదో, ధైర్యం ఉండదో, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హత వాళ్ళకి ఉండదు. అయితే ఈ గుండెకిను ఈ సింహానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకి అష్టమాత్రికల్లో నారసింహి అని ఒక మాత్రికా మూర్తి ఉంది. ఈవిడ ముఖం గనుక చూసినట్టయితే సింహం ముఖం ఉంటుంది ఈవిడికి. ఈవిడ ఎక్కడి నుంచి పుట్టారు అంటే కాళీమాత గుండెలోంచి పుట్టారు. అంటే గుండెకి ఈ సింహంకి చాలా దగ్గర సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనిషి దేహంలో గుండె అనేది అన్నింటికన్నా ప్రధానమైనటువంటి ఒక భాగం అన్నమాట. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు కానీ, మన ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు కానీ మనకి ఈ ఆఖరణ మార్పు ఎక్కడొస్తుంది, మనం మన జీవాత్మని ఎలా చేరుతామంటే ఇక్కడే ఈ భాగంలోనే మనం జీవాత్మను తెలుసుకుంటాం. మనం జీవాత్మ అన్న సంగతి. అయితే ఏ మనిషిలో అయితే ఒక మంచి మనస్సు ఉంటుందో, మంచి మనస్సు అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ఒక హృదయం ఉంటుందో, అతనిలో స్పందన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతను స్వతహాగా సాత్విక తత్వం ఉండటం వల్ల అతనికి సంతృప్తి, సంతోషం, ప్రేమ, ఒక చిన్న పిల్లలకు ఉండేటువంటి ఒక అల్లరి తత్వం, జ్ఞానం, ఇవన్నీ సహజంగా మనిషిలో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే
స్పందన శక్తి ఎక్కువ ఉన్నటువంటి భావోద్వేగాలు ఇవన్నీ. కాబట్టి ఎవరికైతే ఒక స్వచ్ఛమైన హృదయం ఉంటుందో వాళ్ళు సహజంగానే ఈ స్పందన శక్తి ఎక్కువ ఉంటుంది. మన ఒంట్లో అనాహత చక్రం పక్కన హృచ్చక్ర అని ఉంటుంది ఎడం పక్కన. ఈ హృచ్చక్రలో మనకి 8 దళాల కమలం ఉంటుంది. ఆ కమలం లోపల మనకి సూర్యమండలం ఉంటుంది, చంద్రమండలం ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది. దీని లోపల ఒక వృక్షం ఉంటుంది. దీన్ని కల్పతరు అని అంటాం. ఎర్రటి వృక్షం. ఈ వృక్షం మన కోరికలన్నీ తీర్చేటువంటి వృక్షం ఇది. దాని కింద సింహాసనం ఉంటుంది. మన ఆధ్యాత్మికంగా చాలా ఎదిగినప్పుడు మన ఇష్టదైవం వచ్చి ఆ సింహాసనంలో కూర్చుంటుంది అనమాట. అయితే ఈ లయన్స్ గేట్ పోర్టల్ అప్పుడు ఏమవుతుందంటే మనకి అంతరిక్షంలో ఒక ద్వారంలా తెరుచుకుంటుంది. ఆ ద్వారంలోంచి మనకి చాలా పై స్థాయి చైతన్య శక్తి మన వైపు ప్రసరణ అవుతుంది. అందరి మీద అవుతుంది అది. కాకపోతే ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారో, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో ఆ ప్రభావం వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ దశలో ఈ 10 రోజులు, 15 రోజులు. అయితే ఒక మామూలు మనిషి ఒంట్లో ఈ హృదయ చక్ర అనేది ఇలా కిందకి తిరిగి ఉంటుందన్నమాట. మనం సంతృప్తిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హృదయ చక్ర పైవైపు తిరుగుతుంది. ఈ హృదయ చక్ర పైవైపు తిరిగినప్పుడు దీని లోపల ఉన్న కల్పతరువుని మనం ఏమైనా అడిగినా మన కోరికలు తీరుస్తుంది. అంటే మనకి ఏమైనా జీవితంలో కావాలి అనుకున్నా, మన కళల్ని మనం సాఫల్యం చేసుకోవాలన్నా ఈ కల్పతరువు ఆ కోరికలను తీరుస్తుంది. అది కూడా ఈ లయన్స్ గేట్ పోర్టల్ అప్పుడు దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హృదయ చక్ర మీద. 8వ తారీఖు ఆగస్టు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ 2 8లు వచ్చాయి. 8 అనేది మీకు దానికిను తర్వాత ఒక ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది చూడండి, అనంతం అనే ఒక దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది చూడండి. ఇప్పుడు మన 8ని పక్కకు తిప్పామనుకోండి అది ఇన్ఫినిటీ సింబల్ అవుతుంది, అంటే అనంతం. కాబట్టి ఈ దశలో మీ కోరికలు, మీ కలల్ని సాఫల్యం చేసుకునే ఒక శక్తి మీలో అనంతంగా ఉంటుందన్నమాట. కానీ ఇది మనకి అవ్వాలి అంటే మన స్పందనా శక్తి ఎక్కువ ఉండాలి. మనం ప్రశాంతమైనటువంటి ఒక స్థితిలో ఉండాలి. ఇక్కడ మనకి ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. అది కనుక మీరు చేశారు అంటే ఈ కల్పతరువుని కిందకేసున్న దాన్ని పైకి టక్కమని కాసేపటికి తిప్పచ్చు. దీన్ని ఏమంటారంటే శీత్కరి ప్రాణాయామ అంటారు. శీత్కరి ప్రాణాయామలో ఏం చేస్తారు అంటే పంటిని బిగిస్తాం ఇట్లాగా. ఇలా బిగించి మనం నోటి ద్వారా గాలి పీల్చుకుని ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళు చల్లబడుతుంది, మనకి బ్లడ్ ప్రెషరు అలాంటివి ఉంటే తగ్గుతాయి, మనం ప్రశాంత స్థితిలోకి వస్తాం. కాసేపు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రశాంతమైన స్థితిలోకి వస్తాం. ఆ వచ్చాక మనకి అప్పుడు ఆ కోరికల్ని కనుక మనం చెప్పుకుంటే అది సాఫల్యం అయ్యే అవకాశం ఎక్కువ. మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. మీకు వీపు నిటారుగా ఉంటే చాలు. మీరు ఏమీ ఆసనం వేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా పళ్ళు బిగించండి. బిగించి నోటి ద్వారా శ్వాస తీసుకోండి. దీన్ని శీత్కరి ప్రాణాయామ అంటారు. మీరు కోపంలో ఉన్న, ఆవేశంలో ఉన్న ఇది చేస్తే ఏంటంటే వెంటనే ఆవేశం చల్లబడే అవకాశం కూడా ఎక్కువ. ఇక్కడ మీరు ఇది చేశాక ఈ గుండెలో ఈ సింహాసనం ఏదైతే ఉందో అక్కడ మీ ఇష్ట దేవతని లేకపోతే ఇష్ట దేవుణ్ణి ఊహించుకుని అక్కడ కూర్చోబెట్టి మీకు కావలసిన కోరికలు నెరవేర్చమని ప్రార్థించండి. కల్పతరువుని, మీ ఇష్ట దైవాన్ని. అయితే ఈ అనాహత చక్రంలో మీకు కుడి పక్కన అంటే గుండెకి కొద్దిగా కుడి పక్కన మీకు 2 అంగుళాలు పక్కకి మీకు జీవాత్మ కూడా ఇక్కడే ఉంటుంది.
ఉండటం మూలంగా ఈ లయన్స్ గేట్ పోర్టల్ యొక్క ప్రభావం ఈ మొత్తం గుండె స్థానం ఛాతీ మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఈ దశలో చాలా మందికి వాళ్ళకి గుండె కొట్టుకోవటం గానీ, పాల్పిటేషన్స్ గానీ, తర్వాత చాలా మంది ఈ దశలో ప్రేమలో పడతారు. ఎందుకంటే ఈ దశలో మీ గుండె ఎక్కువ తెరుచుకుని ఉంటుంది. ఎవరికైనా గనక ఆత్మ సంబంధం ఉందనుకోండి గత జన్మల నుంచి, వాళ్ళ ఆత్మ సంబంధం కూడా ప్రేమ రూపంలో సాధారణంగా ఈ దశలోనే వాళ్ళకి తారసపడతారు. అంతేకాకుండా కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ ఉంటారు లోకంలో. వాళ్ళిద్దరికీ కుండలిని జాగృతమై ఉంటుంది. వీళ్ళిద్దరికీ స్పందనా శక్తి ఒకటే రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇది జీవితంలో చాలా ఆలస్యంగా ఒక స్థాయి స్పందన శక్తి శరీరం చేరాక వాళ్ళకి తెలుస్తుంది. సాధారణంగా ఈ లయన్స్ గేట్ పోర్టల్ అప్పుడే వాళ్ళు ఒక ట్విన్ ఫ్లేమ్ అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ట్విన్ ఫ్లేమ్‌ని కలల్లో చూడటం గానీ, లేకపోతే మాట్లాడటం అనేది గానీ మొదటిసారి ఈ లయన్స్ గేట్ పోర్టల్ అప్పుడే అవుతుంది. ఎందుకంటే ప్రేమకి, భాగ్యానికి, గుండెకి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఏవైతే మీకు కొన్ని మ్యాజికల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి చూడండి. ఒక మ్యాజికల్ పీరియడ్ అనేది ఈ లయన్స్ గేట్ పోర్టల్ అప్పుడు అవుతుందన్నమాట. మనం అనుకోని విషయాలు అంటే మంచి విషయాలు మనకి జరిగేటువంటి అవకాశం ఈ లయన్స్ గేట్ పోర్టల్‌లో ఎక్కువగా ఉంటుంది. కానీ మన కలల్ని, మన కోరికల్ని ఈ దశలో సాఫల్యం చేసుకోవాలి అనుకుంటే, ముందు మన స్పందనా శక్తి ఎక్కువుండాలి. మనం ఎక్కువ భయాల్లోంచి, బాధల్లోంచి, దుఃఖాల్లోంచి, తక్కువ స్పందనలోంచి బతుకుతుంటే, అంటే దిగువ చక్రాల్లోంచి బతుకుతుంటే, ఈ దశలో జరిగే ఒక మంచి విషయం మనకి అందుబాటులో ఉండదు. మన శరీరం స్పందన ఎక్కువుండాలి. మనం చాలా మటుకు మన గతంలో జరిగిన బాధల్లోంచి, వాటిలోంచి బయటికొచ్చేసి ఉండాలి. మన భయాల్లోంచి గూడా మనం బయటకొచ్చేసి ఉండాలి. ఒక్కసారి మనం గనక మన గతంలో జరిగిన గాయాలు అవి మనకు మానిపోతే గనక ఏమవుతుందంటే, మనకి గతం అనేది పెద్ద ముఖ్యం కాదు. ఇంక మనం దాని గురించి ఆలోచించం. భవిష్యత్తు మీద మనకి ఎలాంటి ఆందోళన, భయం లేదనుకోండి, అప్పుడు మనం ఎక్కువ వర్తమానంలో బతుకుతాం. అంటే ఈ నిమిషంలో ఆనందంగా బతుకుతాం. ఆ స్థితిలో గనక మనిషి ఉంటే, ఈ లయన్స్ గేట్ పోర్టల్ యొక్క ప్రభావం ఆ మనిషి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్షణంలో బతకగలిగేటువంటి ఆ మానసిక స్థితి మీకెప్పుడొస్తుందంటే, మీరు మీ గుండెలోంచి బతికినప్పుడు వస్తుంది. అయితే మనం మన జీవితంలో పెద్దగా ఆధ్యాత్మిక సాధనలు చేయకపోయినా, చిన్న చిన్న మార్పులు చేసుకొని, మన స్పందనను ఏ రకంగా పెంచుకోవచ్చు అన్న విషయం నేనిప్పుడు చెప్తాను. మనం గనక నిత్యం టీవీలో వచ్చే వార్తలు చూసి, చర్చలు చూసి, ఆవేశంలోకొచ్చేస్తూ, భయంలోకొచ్చేస్తూ, రాజకీయాలంటూ, టీవీ సీరియల్స్ అంటూ, ఇలాంటి వాటి మీద గనక మనం ధ్యాస పెట్టి నిత్యం డబ్బు, డబ్బు, డబ్బు అని ఆలోచిస్తుంటే ఏంటంటే, మన స్పందనా శక్తి తక్కువుంటుంది. ఉదాహరణకు ఒకళ్ళు షేర్ మార్కెట్‌లో డబ్బెట్టారు. ఈరోజు రూపాయి వచ్చిందని, రేపు రూ. 2 పోయిందని, రోజు ఏదో ఒకటుంటుంది. జీవితంలో అనవసరపు తలనొప్పి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఒకవేళ డబ్బు మొత్తం పోయిందనుకోండి, మళ్ళీ అది ఇంకో దుఃఖాన్ని తెస్తుంది. కాబట్టి మన జీవన శైలి గానీ, మనం బతికే విధానం కానీ, దాంట్లో ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఉండాలి అంటే ఏ విషయాలైతే మిమ్మల్ని ఎక్కువగా రెచ్చగొడతాయో, మిమ్మల్ని భయంలో పడేస్తాయో, లేకపోతే మిమ్మల్ని బ్యాలెన్స్‌లో లేకుండా ఇటు అటు ఊగిసలాడేటట్టు చేస్తాయో, ఇలాంటి విషయాలకి మీరు దూరంగా ఉండాలి. అంటే అనవసరపు చర్చలు, అనవసరపు వార్తలు నిత్యం చూస్తూ ఆవేశం తెచ్చుకొని, భయం తెచ్చుకొని బతకూడదు. వార్తల్లానే వినాలి. రోజుకొక 5 నిమిషాలు వార్తలకి కేటాయించండి. బయట లోకంలో ఏం జరుగుతోందో తెలుసుకోండి. అంతకు మించి వార్తల్లోకి ఎక్కువగా వెళ్ళిపోవటం, వీళ్ళిదన్నారు, వాళ్ళదన్నారు అని చర్చలేసుకొని మళ్ళీ దాని మీద గొడవలు పడటం, ఈ రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు అనుకుంటూ వాళ్ళ మీద మళ్ళీ మనం అనవసరపు అభిమానాలు పెట్టుకొని మళ్ళీ ఆ రకంగా మనం మాయలో కూరుకుపోవటం, ఇవన్నీ అవసరం లేదు.
మాయకి సంబంధించిన విషయాలన్నింటికి దూరంగా ఉండండి. అంటే ఎట్లా అంటే డబ్బు. మీకు ఎక్కడైతే డబ్బులో మీరు హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, అక్కడ మీకు వచ్చేది కూడా మీకు ఎక్కువే ఉంటుంది. పోతే కూడా మొత్తం పోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు నిత్యం డబ్బును కాపాడుకోవాలి, డబ్బు గురించే ఆలోచిస్తూ బతుకుతారు గాబట్టి, అలా కాకుండా మీరు ఒక బ్యాలెన్స్‌డ్‌గా మీరు మీ డబ్బుల్ని లేకపోతే మీ కాలాన్ని గాని అది మీరు వాడటం నేర్చుకోండి. అంటే మీరు డబ్బు ఎలాంటి చోట్ల పెట్టుబడి పెట్టండి అంటే, మీకు ఆ డబ్బు పోదు. ఏదో ఒకటి దాని మీద మీకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అన్నప్పుడు మీకేంటంటే మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన జీవితంలో మనం చేసుకోవాలి. తర్వాత అనవసరంగా గొడవలు పెట్టుకునే మనుషులు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వ్యసనపరులు, కోపిష్ఠులు, రాజకీయాలు చేసేవాళ్ళు, ఓర్వలేని తలం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మనం దూరంగా ఉండాలి. వీళ్ళాంటి వాళ్ళని నీ జీవితంలో ఎవరెవరున్నారో చూసి వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ కర్మ సంబంధాలవుతాయి. కర్మ సంబంధాలు మనని మాయలోకి లాగుతాయి. ఈ కర్మ సంబంధాలు మన జీవితంలో ఉన్నంత కాలం మనలో స్పందనా శక్తి పెరగదు. సరిగ్గా తిండి తినండి. అంటే ఎక్కువగా ప్రకృతి పరంగా వచ్చిన ఆహారం స్వీకరించండి. జంక్ ఫుడ్స్‌కి వాటికి దూరంగా ఉండండి. కాస్త ఎక్సర్సైజ్ చేయటం, ఎండలో తిరగటం. ఈ మధ్యన చాలామంది ఎండలో తిరగట్లేదు. ఎండలో తిరిగినప్పుడు మనకి ఒంటికి వైటమిన్ డి వస్తుంది. మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. నేను ఇందాక చెప్పాను సూర్యుడి శక్తి మన దేహానికి చాలా అవసరం. వీలైతే పొద్దున లేచి ఎండలో సూర్య నమస్కారాలు చేయండి. ఎముకలు, శరీరం చాలా బలంగా, దృఢంగా అవుతాయి. బుర్ర చురుగ్గా అవుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం మీరు తయారు జేసుకోవాలి. అంటే మీ జీవితంలో మనుషులు గాని, పరిస్థితులు గాని, మీ జీవన శైలి గాని మిమ్మల్ని ఏ రకంగానూ అనవసరపు ఆవేశానికి గాని, అనవసరపు దురాశకు గాని, అనవసరపు భయాలకు గాని అది లోను చేయకూడదు. అలాంటి జీవితాన్ని ముందు బతకండి. తర్వాత ధ్యానం చేయండి. సత్సంగాల్లో కాలం గడపండి. వేరే ఏదైనా ఆధ్యాత్మిక సాధనలుంటే అవి చేయండి. మీ లోపల గనక బాధ, దుఃఖం లాంటివుంటే వాటిని ప్రశ్నించండి. ప్రశ్నించి మీ గతంలో జరిగిన విషయాలు, మిమ్మల్ని గతంలో బాధపెట్టిన వాళ్ళని అర్థం చేసుకోండి. మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోండి. మనకెప్పుడైతే ఒక మనిషి అర్థం కాడో, ఆ మనిషి మీద మనకు కోపం వస్తుంది. ఎప్పుడైతే మీకు మనుషులు అర్థం అవ్వటం మొదలుపెడతారో, మనుషుల్లో పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. మనుషుల్లో మానసికంగా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళ చేతిలో ఉన్న విషయం కాదు. వాళ్ళు ఆ స్థాయి స్పందనలో పుట్టారు గాబట్టి వాళ్ళలా ఉన్నారు అన్న విషయం గనక మీరు గ్రహిస్తే, మీరు మనుషుల్ని వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా మీరు వాళ్ళని క్షమించగలుగుతారు. కాబట్టి మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలని చదవండి. సమయానికి పడుకోవటం, తొందరగా లేవటం, వీలైనంత వరకు మీ జీవితంలో మంచి భావోద్వేగాలు పెంచుకోండి. అంటే ఈరోజు నేను 20 మందికి థాంక్ యూ చెప్తా అని పెట్టుకోండి. పొద్దున్న లేస్తూనే ముందు మీరు ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకొని, ఆ ముందు ఆ సూర్య భగవానుడికే మీరు కృతజ్ఞత చెప్పుకోవచ్చు. మీకు జీవనం ఈ భూమి మీద ఉండటానికి ఆ సూర్యుడు శక్తి లేనిదే అది జరగదు కాబట్టి ముందు సూర్యుడికి దండం పెట్టుకోండి. తర్వాత భూమికి దండం పెట్టుకోండి. మీకు మొక్కలు, కూరలు పెంచి మీకు తిండిని తినగలిగేటువంటి అవకాశం ఇచ్చిన రైతులకి దండం పెట్టుకోండి. మీకు ఇంట్లో మీ వంట చేసే వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. రోజుకి ఇలా ఒక 20 సార్లు మీరు కృతజ్ఞత అనేది చెప్పటం అలవాటు చేసుకోండి. ఆ కృతజ్ఞత చెప్పినప్పుడు ఏంటంటే మనలో ఉన్న భావోద్వేగాలు అవి దిగువ స్థాయి నుంచి పై స్థాయికొస్తాయి. సంతృప్తి, కృతజ్ఞత, ప్రేమ, మీకు వీలైతే కుక్క పిల్లని పెంచుకోవటము, లేకపోతే మొక్కల్ని పెంచుకోవటము. ఎందుకంటే మనం కుక్కలకి లేదా జంతువులకి చాలా తేలిగ్గా మన ప్రేమను వ్యక్తపరచగలుగుతాం. అవి కూడా మనకి చాలా తిరిగి ప్రేమను వ్యక్తపరుస్తాయి. ఇలాంటి ఒక వాతావరణంలో బతకండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ రకం మార్పులు మీరు జీవితంలో రావటం వల్ల మీ లోపల ఉన్న కెమిస్ట్రీ అంటే మన ఒంట్లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ప్రభావం మన మీద మారుతుంది.
మారటం వల్ల మనం ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకోవటం వల్ల మన ఒంట్లో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అయ్యి మన న్యూరాన్స్లో అది మనకి ఒక స్థాయి ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవి దోహదపడతాయి అన్నమాట. ఇక్కడ బొమ్మలో మీకు నీలం రంగు కనిపిస్తుంది కదా, ఒక రేఖ కింద నుంచి పైకి. ఇది శంకిని నాడి. ఈ శంకిని నాడి ఏంటంటే మన దేహంలో ఇది వెన్నెముక్క బయట ఉంటుంది. ఇది మూలాధారం నుంచి మొదలు అయ్యి, అంటే దగ్గర దగ్గర ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి తల్లోకి వెళ్తుంది. వెళ్ళి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మనకి బ్రెయిన్ స్టెమ్ పైన ఉంటుంది చూడండి, ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అంటే మిడ్ బ్రెయిన్ దాకా వెళ్తుంది. అయితే ఈ శంకిని నాడి ఎలాంటి చక్రాల్లోంచి వెళ్ళదు, ఇది బయట వైపు నుంచి వెళ్తుంది. దీంట్లోంచి కుండలిని ఎప్పుడు పైకి వెళ్ళదు, కేవలం అపాన వాయువే దీంట్లోంచి పైకి వెళ్తుంది అనమాట. అయితే ఈ శంకిని నాడి ఒక కనెక్షను మన ఒంట్లో ఉన్న మల విసర్జన రంధ్రం ఏదైతే ఉందో దానికి ఇది సంబంధించి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం యొక్క సారం ఈ శంకిని నాడిలోంచి పైకి తల్లోకి వెళ్తుంది. వెళ్ళి అది మనకి తల్లోపల అమృత, అంటే మనకి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది తల్లోపల ఉన్న సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. అయితే ఈ శంకిని నాడి దగ్గర దగ్గర ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మొదలయ్యే దగ్గర అక్కడికి వచ్చి ఆగుతుంది అనమాట. ఈ భాగంలో మనకి ఒంట్లో చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి తయారవుతాయి. అంటే మీరు తినే ఆహారం యొక్క సారం ఈ శంకిని నాడి ద్వారా పైకి తల్లోకి వెళ్ళి అక్కడ పైన అది అమృతగా మారుతుంది. అయితే ఇదే జాగాలో మీ తల్లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి అక్కడే తయారవుతాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మీ ఒంట్లో చాలా ప్రక్రియలు వీటి ఆధీనంలో ఉంటాయి. అంటే కొన్ని ప్రవర్తనలు కానీ, అంటే మన జ్ఞానం కానీ, మన తెలివి కానీ, తర్వాత మన భావోద్వేగాలు కానీ, ఈ వీటి మీద ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారయ్యాక కొంతకాలమే ఉంటుంది వీటి ప్రభావం మన మీద. ఇప్పుడు హార్మోన్స్ మన ఒంట్లో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్స్ కూడా రసాయనిక మాలిక్యూల్సే మన ఒంట్లో. అయితే హార్మోన్స్ యొక్క ప్రభావం మనకి దీర్ఘకాలం ఉంటుంది మన ఒంటి మీద. న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా అవి కూడా కెమికల్ మాలిక్యూల్సే. కాకపోతే ఏంటంటే వీటి ప్రభావం మన మీద కొంతకాలం ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు, మారిపోతూ ఉంటాయి ఇవి. అయితే మీకు హార్మోన్స్ అనేవి గ్రంథుల్లో తయారవుతాయి. అంటే మనకి లివరు, ప్యాన్క్రియా, థైరాయిడ్ ఇవన్నీ గ్రంథులు. హార్మోన్స్ మీకు అక్కడ తయారవుతాయి. కానీ మీకు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి నరాల కణాల్లో తయారవుతాయి. ఇవి ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే ఎక్కడైతే శంకిని నాడి మీకు తల్లో వెళ్ళి అక్కడ ఆగుతుందో ఆ స్థానంలో ఇంచుమించుగా పైన కింద ఆ చుట్టూ మీకు ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి చాలా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ వెన్నెముక్కలు కూడా ఉత్పత్తి అవుతాయి. మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో కూడా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ వెళ్తాయి. ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో కూడా, అంటే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే వెన్నెముక్క చుట్టూ చూడండి, మీకు నీలం రంగు ఇట్లాగా ఒక నీటి పొరలాగా ఉంది వెన్నెముక్క చుట్టూ, అది సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఆ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏంటంటే మన వెన్నెముక్క చుట్టూ ఒక నీటి పొరలాగా ఏర్పడి మన వెన్నెముక్కని కాపాడుతుంది. అంతేకాకుండా ఇంకా దాని వేరే పనులు కూడా ఉన్నాయి మన దేహంలో. అయితే ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడే మన ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇదే అమృతగా మారి మనకి ఈ పైనుంచి, అంటే మనకి ఈ ఆగ్య చక్రంలో ఉన్న బిందువు ఉంది చూడండి, అక్కడి నుంచి కారుతుందన్నమాట ఇది అమృతగా. కింద మొదలైన శంకిని నాడి అది పైకి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక భాగం మన ఎడమ చెవిలోకి వెళ్తుంది, ఒకటేమో మిడ్ బ్రెయిన్ అక్కడ ఆగిపోతుంది. అయితే ఈ శంకిని నాడికి మన విశుద్ధి చక్రానికి సంబంధం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే విశుద్ధి చక్రంలో శంకిని నాడికి ఒక ఎంట్రీ పోర్ట్ ఉంటుంది అక్కడ. అయితే కుండలిని శక్తి విశుద్ధిలోకి వచ్చాక కొంతమంది ఏమైనా సిద్ధులు కావాలనుకుంటే
దాన్ని అక్కడి నుంచి శంకిని నాడులోకి పంపిస్తారు. శంకిని నాడులోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మిడ్ బ్రెయిన్కి వచ్చి ఆగుతుంది కుండలిని. అప్పుడు దానివల్ల కొన్ని రకాలైనటువంటి సిద్ధులు ఆ మనిషికి వస్తాయి. కాకపోతే ఇంకా ఆ మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడు. ఎందుకంటే కుండలిని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది పైన శంకిని నాడులో. ఇంకా అక్కడి నుంచి అది పై సహస్రారానికి చేరలేదు. ఈ శంకిని నాడు కింద మూలాధారానికి పైన సహస్రారానికి దీనికి కనెక్షన్ ఉంటుంది. మనం కొన్ని రకాల బంధాస్ చేస్తాం. ఏంటంటే మూల బంధ, జలంధర బంధ, ఉద్యాన బంధ. ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే మన అపాన వాయువు లేకపోతే ప్రాణశక్తిని మనం సుషుమ్నలోంచి పైకి పంపించుకునే పని చేస్తున్నాం. అలా చేసినప్పుడు మనకి శంకిని నాడులోంచి కూడా పైకి అపానవాయువు వెళ్తుంది. శంకిని నాడులోంచి అపానవాయువే పైకి వెళ్తుంది. కుండలిని శక్తి వెళ్ళదు. కింద నుంచి పైకి కుండలిని శక్తి మట్టుకు వెళ్ళదు. కుండలిని శక్తి ఒకవేళ శంకిని నాడులోకి వెళ్తే కనుక గొంతులోంచే వెళ్తుంది తప్ప కింద మూలాధారాల్లోంచి వెళ్ళదు. మరి శంకిని నాడికి మన నరాలకి అంటే ఈ భౌతిక దేహంలో ఉన్న నరాలకి ఏమైనా ఒక ఇది శంకిని నాడి అని చెప్పేటట్టుగా ఏమైనా ఒక నరం ఉందా అంటే నేను అనుకోవటం ఏనల్ నర్వ్స్ ఉంటాయి. ఏనల్ నర్వ్స్ అవి పెడెంటల్ నర్వ్ అని ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి మొదటి బొమ్మలో పెడెంటల్ నర్వ్ అని ఉంది. ఈ పెడెంటల్ నర్వ్ దీనికి వేగస్ నర్వ్కి కనెక్షన్ ఉంటుంది. మీకు వేగస్ నర్వ్ చెవిలోకి వెళ్ళి ఆగుతుంది. కాబట్టి నేను అనుకోవటం ఈ వేగస్ నర్వ్ తర్వాత మధ్యలో వేరే నరాలతో కలిసి ఈ పెడెంటల్ నర్వ్ కింద ఏనల్ నర్వ్స్ కలిసి బహుశా దీనంతా కలిపి మనం శంకిని నాడి అని అనొచ్చేమో అని అనిపిస్తుంది. నాకు స్పష్టంగా తెలియదు. కాకపోతే నాకు ప్రాసెస్ అయిన దాన్ని బట్టి నాకు అంతే అర్థమైంది. ఏం చేస్తామంటే మల విసర్జన ద్వారాన్ని మనం ఇట్లా మామూలుగా ఎలాగైనా కూర్చోవచ్చు. మీరు దీనికి ఏం పెద్ద ఏదో ఒక ఆసనంలో కూర్చోవాలని లేదు. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి. కూర్చుని కింద మీరు కండరాల్ని అంటే మీ మల విసర్జన ద్వారం చుట్టూ ఉన్న కండరాల్ని గట్టిగా ఇట్లా నొక్కి పైకి లాగండి. లాగి ఒక 5 సెకండ్లు ఉంచి మళ్ళీ ఇలా వదిలేయండి. మళ్ళీ లాగండి పైకి, గట్టిగా ఒత్తిడి పెట్టండి. అక్కడ పెట్టి ఒక 5 సెకండ్ల తర్వాత మళ్ళీ వదిలేయండి. ఇలా ఒక 10-15 సార్లు చేశారంటే మీ తల్లో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అయితే మన ఒంట్లో అపాన వాయువు ఏంటంటే బొడ్డు నుంచి కింద వైపు వెళ్తుంది. అపాన వాయువు పైనుంచి కిందకి వైపు వెళ్తుంది కాబట్టి మనం కొన్ని శారీరక చర్యలు చేయగలుగుతాం. అంటే మల విసర్జన, మూత్ర విసర్జన, పిల్లల్ని కనగలగటం, తర్వాత ఆడవాళ్ళకి బహిష్టులు, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి. అపానవాయువు పైనుంచి కిందకి వెళ్ళటం మూలంగా మన ఇవి చర్యలు మన దేహంలో చేయగలుగుతాం. అపానవాయువు కింద వైపు ప్రవహించేంత కాలం మనం మాయలో కూరుకుపోయి ఉంటాం. అపానవైపు పై వైపు తిరగాలి. మీకు పై వైపు తిరిగి సుషుమ్నలోంచి పైకి వెళ్ళినప్పుడు, లేదంటే మీకు ఈ శంకిని నాడిలోంచి పైకి వెళ్ళినప్పుడు మీ ఒంట్లో చాలా మార్పులు వస్తాయి. రసాయనిక మార్పులు వస్తాయి మీ ఒంట్లో. మన ఒంట్లో చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. నేను కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఈరోజు ప్రస్తావిస్తాను. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ మన దేహంలో చాలా చోట్ల తయారవుతాయి. కాబట్టి ముఖ్యంగా తల్లోపల తయారయ్యేవి మిడ్ బ్రెయిన్ రీజన్లో చాలా ఎక్కువగా తయారవుతాయి. అంటే బ్రెయిన్ స్టెమ్, హైపోథాలమస్ అంటే ఇక్కడ ఈ భాగంలో అన్నమాట, అక్కడ ఎక్కువగా తయారవుతాయి. మన తలలో కొన్ని వేల కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ అంటే మనకి మెదడులో ఉండేటువంటి కణాలు అన్నమాట. అయితే ఈ కణాల మధ్యలో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రసాయనిక చర్య రూపంలో జరుగుతాయి. అంటే మనకి ఇప్పుడు 2 నరాల కణాలు ఉన్నాయనుకోండి, దేంట్లోంచి అయితే సిగ్నల్ వెళ్తుందో దాన్ని మనం ప్రీ సినాప్టిక్ నర్వ్ సెల్ అని అంటాం. దేనికైతే సిగ్నల్ వెళ్తుందో దాన్ని మనం పోస్ట్ సినాప్టిక్ నర్వ్ అని అంటాం. అంటే ప్రీ సినాప్టిక్ నర్వ్ నుంచి పోస్ట్ సినాప్టిక్ నర్వ్కి మనకి కెమికల్ సిగ్నల్ అనేది వెళ్తుంది. ఈ కెమికల్ సిగ్నల్ అనేది వెసికల్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఫర్నిచర్ పంపించాలనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారు, ఒక లారీలో పెట్టి పంపిస్తాం. అలాగే ఈ వెసికల్ అనేది ఈ కెమికల్ని తీసుకెళ్లేటువంటి ఒక లారీ అనుకోండి.
అంటే ఒక నరం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి మొదలు పక్క నరం దాకా ఒక ద్రవం లాంటి వాతావరణంలో ఈ కెమికల్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. ఈ కెమికల్ సిగ్నల్స్ ఏంటంటే ఇవి సందేశాలు పంపించేటువంటి విధానం అన్నమాట నరాల మధ్యలో. ఇవి దేనికి సందేశాలు పంపిస్తాయంటే వేరే నరాలకి, ఒంట్లో కండరాలకి, తర్వాత మన ఒంట్లో గ్రంథులకి అన్నిటికీ ఈ రకంగానే రసాయనిక చర్యల మూలంగా ఆహ్, సందేశాలనేవి వెళ్తాయి. ఈ సందేశాలు ఏం చేస్తాయంటే మనం ఏదైనా పని చెయ్యాలన్నా, లేకపోతే మనం ఏమైనా చేయకుండా ప్రశాంతంగా ఉండాలన్నా, లేకపోతే మనం దృష్టి పెట్టి ఉండాలన్నా, లేకపోతే మనం ఉద్రేకంలో ఉండాలన్నా, ఇలా రకరకాలుగా మనం ఉండటానికి మనకి ఒంట్లో రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ కమ్యూనికేషన్ అయిపోయాక ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమవుతాయంటే అవి మాయమైపోవటము, లేకపోతే వేరే రూపాలుగా రూపాంతరం చెందిపోవటము, లేకపోతే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటము. అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే మన మీద ప్రభావం చూపిస్తాయి. కాకపోతే ఇవి హార్మోన్స్ లాగా దీర్ఘకాలిక ప్రభావం కాదు. ఇప్పుడు ఒక మనిషికి పని చేయాలనుకోండి, చేయాలని ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి వస్తుంది. ఆ పని మీద దృష్టి పెట్టి ఆనందంగా ఆ పని చేయగలగటం, లేకపోతే మామూలుగా ఉండి కూడా చాలా సంతోషంగా ఉండగలగటం, ఒంట్లో ఆనందంగా అనిపించడం ఎలా అనిపిస్తుందంటే ఎండార్ఫిన్ వచ్చినప్పుడు. మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వాడికి అతని బుర్రలో సెరటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ తయారవుతుంది. అంటే మన ఒంట్లో తయారయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్‌కి మనం అనుభవించే భావోద్వేగాలు గాని, మన తెలివి ఉన్న స్థాయి గాని, మన జ్ఞానం ఉన్న స్థాయి గాని చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మనం చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్‌ని మనం మంచిగా ఉత్పత్తి చేసుకుంటాం ఒంట్లో. మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీకు మంచి భావోద్వేగాలు కలిగిస్తాయి. అలాగే మీరు మంచి భావోద్వేగాలు ఉన్నట్టు నటించినా మీ ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవుతాయి. ఉదాహరణకి మీకు మంచి ఆక్సిటోసిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఒంట్లో తయారు చేసుకోవాలనుకోండి. మీరు ఎవరినైనా చూసి వాళ్ళకి మీరు చాలా గౌరవంతో దండం పెట్టినా, లేకపోతే మీ ఇంట్లో పిల్లలుంటారు. వాళ్ళని దగ్గరికి తీసుకొని మీరు ప్రేమగా కౌగిలించుకున్న వెంటనే మీ ఒంట్లో ఆక్సిటోసిన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం చేసే పనుల వలన గూడా మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఒంట్లో ఉత్పత్తి అవుతాయి. ఇవి రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కొన్ని మనని ఉత్తేజపరుస్తాయి. ఇప్పుడు మనకి ఎవరితోనో గొడవ పెట్టుకోవాలంటే అడ్రినలిన్ కావాలి. లేకపోతే మనం గొడవ పెట్టుకోం. మనం సెరోటోనిన్ ఉందనుకోండి, లేకపోతే గాబా ఉందనుకోండి న్యూరో ట్రాన్స్మిటర్ అలా ప్రశాంతంగా కూర్చుంటాం. మనకి బాగా బుర్ర పని చేయాలి, మనం ధ్యాస పెట్టి మనం నేర్చుకోవాలి అంటే మనకి గ్లూటమేట్ కావాలి. గ్లైసిన్ ఉంటుంది. అది గూడా మన ఒంట్లో ఏంటంటే ఒక ప్రశాంతంగా ఒక స్థితిని అది కలిగిస్తుంది. నేనిక్కడ కొన్ని ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్సే ఇక్కడ పెట్టాను. కానీ చాలా రకాలు ఉత్పత్తి అవుతాయి మన ఒంట్లో. ముఖ్యంగా మనం మన భావోద్వేగ పరంగా తీసుకుంటే రకరకాల చక్రాలకు సంబంధించి మనకి రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రభావితం చేస్తాయి. ఇక్కడ చూడండి మనకి రకరకాల భావోద్వేగాలు ఉన్నాయి ఎడమ పక్కన. అంటే మనకి అవమానం, సిగ్గు, అక్కడి నుంచి మనకొక నిరాసక్తత, భయం, తర్వాత కోరిక, అహంకారం, తర్వాత ధైర్యం. అంటే మీరు పైకెళ్ళే కొద్దీ స్పందన పెరుగుతోంది మీలో. స్పందన పెరిగే కొద్దీ మీకు న్యూరో ట్రాన్స్మిటర్స్ మీ ఒంట్లో ఉత్పత్తి అయ్యేవి వేరే రకంగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ మూలాధారంలో బతుకుతారో వాళ్ళ ఒంట్లో అడ్రినలిన్ లేకపోతే నార్ అడ్రినలిన్ అనేవి తయారవుతాయి. అంటే వాటిని ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ కూడా అంటారు. కార్టిజోల్ కూడా ఉంటుంది. కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్. తర్వాత స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏంటంటే మనం ఆనందంగా ఉండటానికి, సృజనాత్మకతకి, తర్వాత మన ఎదుటి వాళ్ళ ఆకర్షణలో పడిపోతాం చూడండి. ప్రేమ అనే ఒక మోహంలో పడతాం. అంటే అది గుండెకి సంబంధించింది కాదు. ఆత్మ సంబంధం కాదు. మామూలుగా అలాగా రూపం చూసి ఆకర్షించి పడిపోయి అది మీకు స్వాదిష్టాన చక్రం నుంచి వస్తుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయితో ప్రేమలో పడ్డాడనుకోండి. ఎంతసేపు ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు.
అమ్మాయితో వెళ్ళి మాట్లాడేసారని ఆవేశంలోకి వస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అతని ఒంట్లో ఈ డోపమైన్, సెరటోనిన్, ఆ సెరటోనిన్ అంటే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అని వస్తుందన్నమాట అబ్బాయికి ఆలోచన. నోరెపినెఫ్రిన్ హార్మోను ఇవన్నీ ఈ కెమిస్ట్రీ మూలంగా వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు, భావోద్వేగాలు ఇక్కడ కలుగుతాయి. తర్వాత వచ్చేది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏంటంటే మనం ఒక గుంపుగా, ఒక సంఘంగా బతకటానికి ఏదైతే మనలో నేను ఒక గుంపుకి చేరి ఉన్నాను, వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకోవాలి అంటే అక్కడ ఆక్సిటాసిన్ అనేది మనకి విడుదలవ్వాలి. అంతేకాకుండా ఎసిటైల్ కోలైన్ ఇది కూడా పనిచేస్తుంది ఇక్కడ. వీటి ప్రభావం వల్ల మనకి అలాంటి భావోద్వేగాలు కానీ, ఆలోచన కానీ మనకి వస్తుంది. గుండెలో ఏంటంటే సెరటోనిన్, డోపమైన్, అంతేకాకుండా మనకి అక్కడ ఆక్సిటోసిన్ కూడా ఉంటాయి, ఎండోర్ఫిన్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా చాలా ప్రేమలో పడిపోతారు చూడండి, జన్మ జన్మాల బంధం, అది ఇంకా వాళ్ళు ఆ మనిషి తప్ప నాకు ఇంకా జీవితంలో ఇంకో మనిషి లేరు అనేంత ప్రేమగా పడిపోవటం, లేదంటే విపరీతమైన భక్తి దేవుడి మీద, లేదంటే వాళ్ళ పిల్లల మీద ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఈ సృష్టిలో ఉన్న అన్నిటి వాటి మీద ప్రేమ, సంతృప్తి, ఒక రకమైన శాంతి, కృతజ్ఞత, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఇక్కడ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, తర్వాత సెరటోనిన్, డోపమైన్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉండటం వల్ల మనకి ఈ రకం భావోద్వేగాలు కలుగుతాయి. అందుకనే అన్న మనం రోజుకి చాలాసార్లు మనం ఇంకో మనిషికి థ్యాంక్స్ చెప్పినా, మనం వేరే వాళ్ళతో ప్రేమగా మాట్లాడినా, ప్రేమని పంచుకున్నా, భక్తి అనేది మనం ఒకటి పెట్టుకున్నా, ఏదో ఒక దేవతామూర్తితో సంబంధం పెట్టుకుని ఆ దేవతామూర్తితో ఒక అనుబంధం గుండెతో పెట్టుకున్నా ఈ రకం న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని మీలో ఉత్పత్తి అవుతాయి. తర్వాత వచ్చేది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రంలో మీకు సెరటోనిన్ ఉత్పత్తి అవుతుంది, డోపమైన్ అవుతుంది, ఆక్సిటోసిన్ అవుతుంది, గ్లూటమేట్ అవుతుంది. ఇక్కడ మీకు సృజనాత్మకత, మీరు జ్ఞానం కానీ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. మీకు నిజం మాట్లాడగలిగే శక్తి ఇక్కడి నుంచే వస్తుంది. గుండె మాట మీకు గొంతులోంచి బయటకు వస్తుంది. గుండెకి మీ నోటికి కనెక్షన్ ఉంటుంది. అందుకనే ఎవరైతే గుండెలోంచి బతుకుతారో వాళ్ళు ఎప్పుడు నిజమే మాట్లాడతారు. వాళ్ళు లౌక్యంగా ఆలోచించరు. వాళ్ళకి నష్టం వచ్చినా నిజమే చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాళ్ళు గుండెలోంచి బతుకుతున్నారు కాబట్టి. వాళ్ళ ఒంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ వేరే క్వాలిటీ కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పలేరు. ఆగే చక్రంలో మీకు గాబా, డోపమైన్, గ్లైసిన్, సెరటోనిన్, అసిటైల్ కొలైన్, మెలటోనిన్, ఇవన్నీ మీకు ఈ భాగంలో ఇక్కడ ఆగే చక్రంలో ప్రభావితం చేస్తాయి. దాని మూలంగా మనిషికి ఎక్కువగా జ్ఞానం, తర్వాత వైరాగ్యం, చాలా ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక చింతన. మీకు ఆధ్యాత్మిక గురువుల్లో ముఖ్యంగా కనిపించేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఏది అంటే సెరటోనిన్. మన ఒంట్లో ఇన్ని రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయని మనకు తెలిసింది కాబట్టి మన ఒంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆ దిగువవి కాకుండా పైవి ఉత్పత్తి అయ్యేటట్టుగా మన జీవన శైలి మార్చుకుంటే కనుక మనం చాలా తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మనం తినే ఆహారం ప్రభావం కూడా మన ఒంట్లో ఉత్పత్తి అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ రెండు కలిపినటువంటి ఒక ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత మీకు ఆకుకూరలు, స్పైరులీనా అని దొరుకుతుంది, సముద్రపు నాచు, అది తీసుకోవటం మంచిది. మీకు ఒంట్లో స్పందన శక్తి పెరుగుతుంది. మీ ఒంట్లో ఏదైతే స్పందన శక్తి పెరుగుతుందో దాన్ని సమర్థించేటువంటి ఆహారం మీకు కావాలి. లేకపోతే మీరు కనుక జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, రోజు కూర్చుని థమ్స్అప్లు, కోకాకోలాలు తాగారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ ఒంటి స్పందన ఈ ఆహారం సమర్థించలేదు, ఒంటి స్పందన పడిపోతుంది. మీ ఒంటి స్పందన పెంచేటువంటి ఆహారం మీరు స్వీకరించాలి. తర్వాత మీకు ఆవు పాలు అంటే A2 ఆవు పాలు, A1 కాదు. A1 అంటే మీకు జెర్సీ పాలు అవన్నీ వస్తాయి, అవి వద్దు. A2 అంటే మనకి మన దేశవాళీ ఆవు పాలు ఉంటాయి చూడండి, ఏవైతే హార్మోన్స్ ఇవ్వకుండా వాళ్ళు పెంచి పాలు తీస్తారో
ఆ పాలు చాలా మంచిది. అంతేకాకుండా రకరకాల గింజలు, ఈ గింజలు తర్వాత మొలకెత్తిన గింజలు, పళ్ళు, కివీస్, అరటిపళ్ళు, అవకాడో, తర్వాత చాక్లెట్. మీరు చాక్లెట్ పంచదార లేకుండా కూడా మీకు మార్కెట్‌లో కోకో పౌడర్ దొరుకుతుంది. దాన్ని కూడా రకరకాలుగా రెసిపీస్ చేసుకొని తినొచ్చు. చిరుధాన్యాలు, మామూలుగా పొట్టు తీసేసిన తెల్ల బియ్యం కంటే కూడా చిరుధాన్యాలు మంచిది. ఆధ్యాత్మికంగా ఎదగని వాడికి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడికి తేడా ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎదగని వాడు బయట లోకాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు తనని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బయట లోకాన్ని మార్చేదానికంటే మనల్ని మనం మార్చుకుంటే బయట లోకంలో మనకి ఎదురొచ్చే చెడు అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ మనల్ని మనం మార్చేసుకుంటూ వెళ్ళాలి. మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే మన ఒంట్లో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి తయారవుతాయి. వాయువులు కూడా బలంగా ప్రవహిస్తాయి. మీరు ఈ బయట లోకంతో ముడిపడి ఉన్నారని సంగతి మీరు గ్రహించాలి. ఎలా అంటే మన ఒంటి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి నేను వేరు, బయట లోకం వేరు అనుకుంటే అది కేవలం అజ్ఞానం. మన గుండె ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ని అది బయటికి విడుదల చేస్తుంది. దాని నుంచి మనకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన ఒంటి చుట్టూ తయారవుతుంది బొమ్మలో ఉన్నట్టుగా. దీని మూలంగా మన సృష్టిలో ఉన్న వేరే ఎనర్జెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి, శక్తి క్షేత్రాలతో మనం దీని మూలంగా కలిసి ఉంటాం. మనకి అంతగా ఆధ్యాత్మికంగా ఎదగనప్పుడు ఈ కనెక్షన్ మనకు ఉందని సంగతి మనకి తెలియదు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా ఎదిగి పై చక్రాల్లోకి వస్తామో అప్పుడు మనకి ఈ కనెక్షన్ బాగా తెలుస్తుంది. అంటే మనం అన్నిటితో ఈ సృష్టిలో ముడిపడి ఉన్నాము. అంటే చివరికి దూరంగా ఉన్న నక్షత్రాలు, తారలతో కూడా మనం ముడిపడి ఉన్నాం. అందుకనే నేను చెప్పాను చూడండి, లయన్స్ గేట్ పోర్టల్ ఒక ప్రభావం మన మీద ఉంటుందంటే ఎలా ఉంటుంది? మనకి దానికి సంబంధం ఉంది. ముడిపడి ఉంది. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడి ఉండటం వల్లే ఈ లయన్స్ గేట్ పోర్టల్ ప్రభావం మన మీద ఉంటుంది. రకరకాల నక్షత్రాల ప్రభావం, రకరకాల రాశుల ప్రభావం, రకరకాల గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది. నేను గత వీడియోలో వేగస్ నర్వ్ గురించి మాట్లాడా. ఈ వేగస్ నర్వ్‌కి మనం గతంలో జరిగిన విషయాల్లోంచి, మానసిక వేదనలోంచి ఏ రకంగా బయటపడతాం అనేది చెప్పాను. ఒకసారి మనిషికి గనక ఏమన్నా మనసుకు గాయం తగిలిందనుకోండి, అతని గుండె మూసుకుపోతుంది. గుండె మూసుకుపోవటం వల్ల ఇక్కడ రాసున్న భావోద్వేగాలేవి అతని అనుభవంలోకి రావు. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలంటే మన గుండెను తెరవాలి. ఆ తలుపులు తెరిస్తే గాని ఇవన్నీ మనం అనుభవించలేము. ఎప్పుడైతే మనం గతంలోంచి ఆ గాయాలు మనకి మానిపోతాయో, మనం గతంలో మన బాధపడి మనం క్షమించేస్తాము, పాఠాలు నేర్చుకుంటాము, మళ్ళీ మనం జీవితాన్ని నమ్మగలిగే స్థితికి వస్తామనమాట. మళ్ళీ మన గుండె తలుపులు తెరుస్తాం. ఆ తెరిచినప్పుడు ఏమవుతుందంటే మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ మన ఒంట్లో ఉత్పత్తి అయితే మనకి ఇలాంటి భావోద్వేగాలు మన ఒంట్లో మనం అనుభవిస్తాం. అంటే క్షమాగుణం, కృతజ్ఞత, ఆనందం, మనశ్శాంతి, ధైర్యం, తదా మనకి జీవితంలో వచ్చే మంచి చెడు నుంచి నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి మనకి ఇంకా బయట మంచి వస్తుందా, చెడు అనుభవం వస్తుందా అనేది మనకి ఇంకా పట్టదు. మంచైనా దాంట్లోంచి పాఠాలు నేర్చుకుంటాం, చెడైనా దాంట్లోంచి పాఠాలు నేర్చుకుంటాం కాబట్టి ఇక మనం మంచి చెడు అనే భేదం మనకుండదు. తర్వాత మనం అన్నిటితో ముడిపడి ఉన్నాం. మనం ఈ దేహం వరకే పరిమితం కాదు. మనకి ఆది అంతు లేదు. మనం ఎప్పటినుంచో ఉన్నాం, ముందు కూడా ఉంటాం అనే సంగతి మనకు అర్థమైనప్పుడు ఈ శరీరాన్ని దాటి కూడా మనం ఉంటాం అనే సత్యం మనకు అర్థమవుతుంది. అక్కడ మీ ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడైతే మనిషి ఆ స్థాయికి వెళ్తాడో అతని ఒంట్లో ఎక్కువగా సెరటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి అవుతుంది. ఆ సెరటోనిన్ ఉత్పత్తి అయినప్పుడు మనిషి ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎదిగిపోతాడు. బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక మాట ఉంది. దీని అర్థం ఏంటంటే మన ఆలోచించే విధానం బట్టి మన మెదడులో న్యూరల్ పాత్వేస్ అంటే మన స్వభావం, లేకపోతే మన అలవాట్లు, మన నమ్మకాలు అక్కడ ఒక బుర్ర లోపల రకరకాల ఒక మార్గాలుగా తయారవుతాయన్నమాట. మళ్ళీ మనం అదే పని ఎందుకు చేస్తాం చేసిందే అంటే అక్కడ మనకి బలంగా ఒక నమ్మకం నాటుకుపోయింది బుర్రలో. కాబట్టి మనం అదే రకంగా మళ్ళీ ప్రవర్తిస్తాం.
అయితే మనం ఎక్కువ దిగువ అహంకారంలో కూరుకుపోయినప్పుడు మళ్ళీ అవే ప్రవర్తనలు మళ్ళీ మళ్ళీ మన జీవితంలో పునరావృతం చేసుకుని మళ్ళీ అవే కష్టాల్లో అనుభవిస్తాం, మళ్ళీ అవే బాధలు అనుభవిస్తూ దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో తెలియని స్థితిలో ఉంటాం. ఇక్కడ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే మన తలలో ఏవైతే మన గతంలో అలవాట్ల మూలంగా, నమ్మకాల మూలంగా రకరకాల మార్గాలు అంటే ఇది సైకిక్ పాత్వేస్ అనుకోండి, లేకపోతే న్యూరల్ పాత్వేస్ అనుకోండి. మనం ఏర్పరచుకున్నవి వాటిని మనం మార్చుకోగలుగుతాం. ఎలా మార్చుకోగలుగుతాం అంటే మన ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవటం వలన ఈ న్యూరల్ పాత్వేస్‌ని మార్చుకోగలుగుతాం. ఈ న్యూరల్ పాత్వేస్ మనం ఎలా మార్చుకుంటామంటే మనం బయట లోకల్‌లో జరిగేది చూసి దుఃఖం, కోపం తెచ్చుకోకుండా బయట ఏం జరుగుతుందో దాంట్లో నుంచి నేను పాఠాలు నేర్చుకుంటాను అనే ఒక ధోరణిలోకెళ్ళినప్పుడు మీకు బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ అనేది మీకు అర్థమవుతుంది. అంటే మీరు బయట చూసే విషయాల్ని ఏ దృష్టితో చూస్తున్నారు? ఏ మాటలు లోపల వాడుతున్నారు? మిమ్మల్ని మీరు వర్ణించుకోవటానికి, ఇతరుల్ని వర్ణించుకోవడానికి, పరిస్థితిని వర్ణించటానికి. ఏ రకంగా మీరు జ్ఞాపకాలు దాచుకుంటున్నారు? ఏ రకంగా మళ్ళీ ఆ జ్ఞాపకాల్ని నెమరేసుకుంటున్నారు? మీరు ఎవరినైనా అడుగుతున్నారా? అంటే నా మీద మీ అభిప్రాయం ఏంటి? నేను మారాలా? ఏ రకంగా మారాలి? నేను ఏ రకంగా ఎదగాలని ఎవరినైనా మీరు నమ్మిన వాళ్ళని మీరు సలహా తీసుకుంటున్నారా? మీరు చేసే పనులని మీరు దూరం నుంచి చూడగలుగుతున్నారా? అంటే ఇంకో మనిషిలాగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోగలుగుతున్నారా? ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ మీద ప్రభావం చూపిస్తాయి. ఎక్కడైతే మనం ఎక్కువగా నేర్చుకుంటామో, మన తలలో న్యూరల్ పాత్వేస్ మారిపోతాయి. మీరొక విషయాన్ని మీ తలలో దాచేటప్పుడు దాన్ని వాడే భాష గనక ఎక్కువగా ఆ భాషలో భావోద్వేగం, కోపం, దుఃఖం ఉందనుకోండి, అప్పుడు అదొక రకమైన న్యూరల్ పాత్వే తయారవుతుంది మీ ఒంట్లో. ఒకవేళ అదే సంఘటనని మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించి, మీరు వాడే పదజాలం గనక మార్చి, అదే విషయాన్ని మీరు వేరేగా మీ బుర్రలో 10 సార్లు మళ్ళీ తలుచుకుని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు అంతకితం దుఃఖాన్ని కలిగించినటువంటి జ్ఞాపకం ఇప్పుడంత దుఃఖాన్ని కలిగించదు. ఎందుకు అంటే దాని న్యూరల్ పాత్వే మీరు మార్చేశారు. మీరు మీ మెదడుని ట్రైన్ చేస్తున్నారు. మీరు పాత జ్ఞాపకం ఏదైనా ఉందనుకోండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టిన జ్ఞాపకం అనుకోండి. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచి మిమ్మల్ని చాలా అవమానించారనుకోండి. అది మీకు తీవ్రమైన గాయం మనసుకి మీకు తగిలింది. మీకది తలుచుకున్నప్పుడల్లా మీ రక్తం ఉడికిపోతుంది. అలాంటి జ్ఞాపకం ఒకటి తీసుకొని, మీరు ఆ జ్ఞాపకాన్ని మార్చేసేయండి. ఇది ఎలాంటి పరిస్థితిలో పనికొస్తుందంటే, మీరు మళ్ళీ ఆ మనిషిని జీవితంలో చూడరు, కలవరు అన్నప్పుడు, కేవలం మీ మానసిక గాయం నుంచి బయటపడటానికి ఇది పనికొస్తుంది. మీరు అదే జ్ఞాపకాన్ని మళ్ళీ మీ తలలోకి తెచ్చుకున్నప్పుడు, దాని లోపల జరిగే విషయాలు మార్చేసేయండి. దాన్ని 2 రకాలుగా మార్చొచ్చు. ఒకటి, ఆ మనిషిని జోకర్‌లా ఊహించుకోండి. అతను మాట్లాడిన మాటలు, అతని వేసుకున్న బట్టలు అన్నీ జోకర్‌లా మార్చేసేయండి. మీకు అదే విషయం మీకు నవ్వుని తెప్పిస్తుంది. మీకు కోపం తెప్పించదు. లేదంటే అక్కడ జరిగిన సంఘటనలో కొన్ని విషయాలు మార్చేసేయండి. మీకు నవ్వు కలిగించే విషయాలు గాని, మీకు ఆనందం కలిగించే విషయాలుగా ఆ జ్ఞాపకాన్ని మార్చేసేయండి. మళ్ళీ మళ్ళీ మీకు ఆ జ్ఞాపకం మీకు గుర్తుకొస్తున్నప్పుడు ప్రతిసారి ఈ కొత్త మార్పుల్ని దాంట్లో పెడుతూ దాన్ని అలాగే తలుచుకోండి. తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ తలలో ఇప్పుడు 2 రకాల జ్ఞాపకాలుంటాయి అదే సంఘటనకి. ఒకటి జరిగిన అసలు జ్ఞాపకం, రెండోది మీరు ఊహించుకున్నటువంటి జ్ఞాపకం. ఈ పాత జ్ఞాపకం బయటకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలన్నప్పుడల్లా, ఈ రెండో జ్ఞాపకం కూడా బయటకొస్తుంది. మీరు పెట్టుకున్నది, మీరు తయారు చేసింది. ఈ రెండో జ్ఞాపకంలో గనక మీరు హాస్యాస్పదమైన విషయాలు జోడించారనుకోండి, అప్పుడేమవుతుందంటే మీకు ఈ పాత జ్ఞాపకం పైకి మీకు వచ్చినా కూడా, ఈ రెండో జ్ఞాపకంలో ఉన్న హాస్యాస్పద విషయాలు మీకు నవ్వుని తెప్పిస్తాయి. కోపాన్ని తెప్పించవు. మీకు తెలుసు జరిగిందేంటో మీకు తెలుసు. మీరు పెట్టుకున్న కొత్త జ్ఞాపకం కూడా మీకు తెలుసు. ఈ ఫైల్ తీసినప్పుడల్లా ఆ ఫైల్ వస్తుంది. వచ్చేసరికి ఈ చేదు జ్ఞాపకం ప్రభావం మీ మీద క్రమేపీ పోతుంది. పోయి మీ దాంట్లో తొందరగా బయటకొస్తారు. అప్పుడేంటి మీ ఒంట్లో తయారయ్యే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ లేకపోతే మీ న్యూరోప్లాస్టిసిటీ, న్యూరల్ పాత్‌వేస్ మీ బుర్రలో మారతాయన్నమాట. ఇలా చిన్న చిన్న
మైండ్ ట్రిక్స్ తో మీరు ఏంటంటే మీ జ్ఞాపకాలు, బాధ పెట్టిన విషయాలు ఈ రకంగా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఫైల్స్, మీరు మీ న్యూరల్ పాత్వేస్ని మార్చుకుని మీ ఒంట్లో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీరు ఉత్పత్తి చేసుకోగలుగుతారు. మీకు దుఃఖం ఉన్నా కూడా ఆ క్షణంలో నాకు ఆనందంగా ఉంది, ఆనందంగా ఉందని మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు కాసేపటికి మీకు ఆ దుఃఖం తొలగి దాని స్థానంలో ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంత సమయం పట్టొచ్చు, కొత్తలో కష్టం అవుతుంది. ఇది చేయగా చేయగా తొందరగా మీకు కోపం నుంచి సంతోషం అనే ఒక దాంట్లోకి వస్తారు. ఎలా వస్తారు అంటే మీరు ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ మార్చేసుకుంటున్నారు. న్యూరో ట్రాన్స్మిటర్స్ మార్చుకోవటం వల్ల ఏంటంటే మీరు దిగువ స్థాయి భావోద్వేగాల నుంచి మీరు పై స్థాయి భావోద్వేగాలకి వస్తున్నారు. తర్వాత మీరు వీలైనంత వరకు ఆడంబరాలకి పోకుండా ఒక రకమైనటువంటి అణకువతో బతికినప్పుడు మీ తలలో న్యూరల్ పాత్వేస్ ఇంకా తేలిగ్గా మారతాయి. మీకు పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా గొప్ప, నేను చాలా ప్రత్యేకం అనుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ చేసేసుకుంటారు. అది ఇంకో రకం నార్సిసిజం. కాకపోతే వాళ్ళకి ఏంటంటే నిగూఢంగా నన్ను నేను తక్కువ చేసుకుంటే నన్ను ఎదుటి మనిషి నన్ను ప్రత్యేకంగా చూస్తాడు అనేదే వాళ్ళ ఉద్దేశం అక్కడ. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారు వాళ్ళు. ఎగిరెగిరి పడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తనలో న్యూరల్ పాత్వేస్ అనేవి మార్చుకోలేరు. ఎందుకు మార్చుకోలేరంటే వాళ్ళు వాళ్ళ మనసుకి బానిసగా బతుకుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మీరు అణకువతో బ్రతుకుతారో, నిరాడంబరంగా బ్రతుకుతారో, నిజం అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు, అంటే సత్యాన్వేషిగా బతుకుతారో, అప్పుడు ఏమవుతుందంటే మీలో తెలియని ఒక అణకువ అనేది వస్తుంది. అణకువతో బ్రతికినప్పుడు మీ ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మారుతాయి. ఒక మనిషి సత్యాన్వేషిగా బతికినప్పుడు అతను ఒక జీవితకాలంలో చాలా మారిపోతాడు. ఎలా మారిపోతాడు అంటే ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ మారిపోతాయి. మీరు సత్యం నుంచి బతికినప్పుడు మీ తలలో న్యూరల్ పాత్వేస్ మారిపోతాయి. మీరు ఒక జీవిత కాలంలో మీరు చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన గుండెకి, మన నోటికి ఒక కనెక్షన్ ఉంటుంది. సత్యం వెతికేది మన ఆత్మ, సత్యం మాట్లాడేది నోరు. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే తల లోపల న్యూరల్ పాత్వేస్ అనేవి చాలా తొందరగా మనం మార్చేయగలుగుతాం. అందుకనే సత్యాన్వేషి ఎప్పుడు ఒక జీవిత కాలంలోంచి అలా చాలా జ్ఞానవంతులు అయిపోతారు వాళ్ళు. వాళ్ళ ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ని వాళ్ళు తక్కువని మార్చేసుకుంటారు ఒక జీవిత కాలంలో. స్త్రీ పురుష సంబంధాలకి మన ఒంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు లయన్స్ గేట్ పోర్టల్ ఈ సమయంలో చాలా మందికి ప్రేమ అనేది వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది మొదటిసారి. కాబట్టి నేను దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. ఎవరైతే దిగువ చక్రా నుంచి మూలాధారం నుంచి బతుకుతారో అక్కడ మనకి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్, మగవాళ్ళకి టెస్టాస్టెరాన్. ఈ హార్మోన్స్ యొక్క ప్రభావంలో ఆ మనిషి దేహంలో కోరిక అనేది పుడుతుంది. అక్కడ ప్రేమ ఉండదు, కేవలం కోరిక. ఇక్కడ బొమ్మలో మీకు రెండో ఇమేజ్లో మీకు మెదడు, వెన్నెముక్క, తర్వాత కింద నరాలు కనిపిస్తున్నాయి. పెడెండల్ నర్వ్ అనేది మీకు దిగువ స్త్రీ పురుష అవయవాలకి, ఆ దిగువ అవయవాలకి సంబంధం ఉంటుంది దానికి. మళ్ళీ కింద ఏనల్ నర్వ్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువగా వన్ నైట్ స్టాండ్స్ అనేవి ఉంటాయి, అంటే కేవలం కోరిక తీర్చుకోవటం వరకే ఉంటుందో స్త్రీ పురుషుల మధ్య సంబంధం, వాళ్ళకి కేవలం ఆ పెడెండల్ నర్వ్ వరకే దాంట్లోనే వాళ్ళకి ఉత్తేజం అనేది కలుగుతుంది, దాంట్లోనే వాళ్ళకి ఆనందం అనేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఒంట్లో తయారయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ జంతు ప్రవృత్తిలో ఉంటారు, వాళ్ళు భయాల్లోంచే బతుకుతారు. వాళ్ళు సంబంధాలు పెట్టుకున్నా కూడా ఆ దిగువ చక్రం నుంచే పెట్టుకుంటారు. ఇలాంటి సంబంధాల వలన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగరు, పతనం అవుతారు ఇలాంటి సంబంధాల మూలంగా. ఈ పెడెండల్ నర్వ్కి వేగస్ నర్వ్కి సంబంధం ఉంటుంది. అంటే ఒక స్థాయిలో ఈ పెడెండల్ నర్వ్ ఇండైరెక్ట్గా వెళ్ళి వేగస్ నర్వ్తో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ
వాళ్ళకి ఒంట్లో జరిగే ప్రక్రియలో వేగస్ నర్వ్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు. కేవలం ఈ పెడంటల్ నర్వ్, పెల్విక్ ఫ్లోర్ అక్కడ ఉన్న నరాలే ఇక్కడ పనిచేస్తున్నాయి. కాబట్టి న్యూరో ట్రాన్స్మిటర్స్ వీళ్ళకి ఒంట్లో ఉత్పత్తి అయ్యేవి అంత పై స్థాయివి అయి ఉండవు. ఎక్కడైతే మనం ఒక మనిషితో సంబంధం మరీ దిగువ చక్రం కాకుండా కనీసం ఒక 3-4 చక్రాలు పైకి పెట్టుకుంటామో, ఆ స్థాయిలో మీకు వేగస్ నర్వ్ అనేది కూడా బాగా దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. మనం పెట్టుకునే సంబంధాల ప్రభావం. అప్పుడు మీకు పై స్థాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మీ ఒంట్లో ఉత్పత్తి అవటం మొదలుపెడతాయి. రెండో రకం సంబంధాలు కర్మ సంబంధాలు. అంటే పెళ్ళిళ్ళు అయిపోయాక, లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపటికి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ, గొడవలు పెట్టుకుంటూ, అలాగే వాళ్ళు జన్మాంతం బతుకుతారు కలిసి. లేదు అంటే కొంతకాలం కలిసి అది విడిపోతాం అనేది ఉంటుంది. ఇలాంటి కర్మ సంబంధాలు మీకు చాలా ఎక్కువే ఉంటాయి మీకు లోకంలో. అంటే ఒకళ్ళు ఇంకోళ్ళని అదుపులో పెట్టే ప్రయత్నం ఏదన్నా ఉంటే అది కర్మ సంబంధమే. అంటే అది గుండె దాకా సంబంధం రాలేదు. అనుబంధం ఏర్పడలేదు భార్యాభర్తల మధ్యలో. అది గుండె దిగువనే ఆ సంబంధం ఉంది. కాబట్టి ఇలాంటి సంబంధంలో కూడా మీకు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆనందాన్ని, శాంతిని కలిగించేటువంటివి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీ ఒంట్లో ఉత్పత్తి కావు. ఎందుకంటే మీకు గుండె భాగం వరకు వెళ్ళాలి ఆ సంబంధం. ఆ వెళ్ళినప్పుడే ఏమవుతుందంటే మీకు భర్తకి భార్య మీద అనురాగం అనేది ఏర్పడుతుంది. భార్యకి భర్త మీద అనురాగం అనేది ఏర్పడుతుంది. ఇద్దరి మధ్యలో మేము ఒకళ్ళం అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరిలో కలిసి ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు ఒకళ్ళమే అన్న ఒక అభిప్రాయం వాళ్ళకి ఏర్పడుతుంది. అది ఎక్కడ వస్తుందంటే వాళ్ళిద్దరికి ఆత్మ సంబంధం, గుండెతో గుండె సంబంధం వచ్చినప్పుడు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేది కలిగినప్పుడు, ఒకళ్ళని ఒకళ్ళు బాగా చూసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఒకళ్ళకొకళ్ళు మంచి స్నేహితులైనప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు గుండె స్థాయి నుంచి వాళ్ళు ఎదుటి మనిషితో సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు మీకు తక్కువ ఉంటాయి లోకంలో. ఇలాంటి సంబంధాల్లో ప్రేమ, అనురాగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవుతాయి వాళ్ళకి. ఈ సంబంధం మనిషికి శాంతినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ప్రేమ అనే భావన అనుభవించగలిగేటువంటి ఒక అవకాశం ఈ సంబంధం ఇస్తుంది. ఆఖరణ వచ్చేది ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్స్ వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ లోకంలో. అంటే మామూలుగా ఒక మనిషికి స్పందన ఉందనుకోండి, అదే స్థాయి స్పందన ఇంకో మనిషికి ఉండదు ఈ మొత్తం సృష్టిలో. అంటే ఉదాహరణకు ఒక మొబైల్ నెంబర్ ఉందనుకోండి, ఆ మొబైల్ నెంబర్ మీకే ఉంటుంది, ఇంకెవరికి లోకంలో ఆ మొబైల్ నెంబర్ ఉండదు. అదే రకంగా మన స్పందన కూడా మీరు దాన్ని మ్యాథ్స్గా మారుస్తే దానికి ఒక నంబర్ ఇచ్చారంటే దానికి ఒక కోడింగ్ ఉంటుంది. అదే స్థాయి స్పందన ఈ సృష్టిలో ఇంకొకళ్ళకి ఉండదు. ట్విన్ ఫ్లేమ్కి తప్ప. ట్విన్ ఫ్లేమ్ అంటే మనం అంటాం చూడండి, ఒక ఆత్మ 2 దేహాలు అని. అది ట్విన్ ఫ్లేమ్స్. మొత్తం సృష్టిలో వీళ్ళిద్దరికీ ఒకటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వీళ్ళు భూమి మీద పుట్టేది ఆధ్యాత్మికంగా ఎదగటానికి, తర్వాత వీళ్ళ వలన చుట్టూ లోకానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణ ఇవ్వాలంటే మంచి ఉదాహరణ రామకృష్ణ పరమహంస, శారదామాత. వీళ్ళు ఇద్దరిని మీరు ట్విన్ ఫ్లేమ్స్ అనుకోవచ్చు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేది కలిసి ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల్ని కనడానికి కాదు. వాళ్ళ మూలంగా ఈ లోకానికి మంచి జరగాల్సింది ఉంది. అంటే వాళ్ళు ఆలోచించే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళనే ట్విన్ ఫ్లేమ్స్ అని అంటాం. వీళ్ళకి ప్రతి చక్ర స్థాయిలో కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటారు. జంటగా కూడా చాలా ఎక్కువగా వీళ్ళ మధ్యలో స్పందన శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రకం సంబంధం ఎక్కడైతే ఆత్మతో ముడిపడి ఉన్నటువంటి సంబంధం ఉంది చూడండి, ఆ సంబంధం. తర్వాత ఈ ట్విన్ ఫ్లేమ్ సంబంధం ఉంది చూడండి, ఈ రెండు చాలా ప్రత్యేకమైన సంబంధాలు. ఈ లయన్ గేట్ పోర్టల్ తెరుచుకున్నప్పుడు ఈ 2 వారాల వ్యవధిలో ఇలాంటి వాళ్ళ మీద లయన్స్ గేట్ పోర్టల్ ఒక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆత్మ సంబంధం ఉన్న, ట్విన్ ఫ్లేమ్ సంబంధం ఉన్న వాళ్ళు కళల్లో రావటం మొదటిసారి వీళ్ళకి తెలుస్తుంది. ఒక మనిషి ఎక్కడో ఉన్నాడు, నా కోసం పుట్టి ఉన్నాడు, లేకపోతే నా కోసం పుట్టి ఉంది అని. ఈ మనుషులిద్దరి మధ్యలో ఒక టెలిపాథిక్
కమ్యూనికేషన్ అనేది లయన్స్ గేట్ పోర్టల్తో వస్తుంది. ఎందుకంటే లయన్స్ గేట్ పోర్టల్ ప్రభావం మీ గుండె మీద ఉంటుంది, ప్రేమ గుండెలోంచి వస్తుంది. కాబట్టి ఈ దశలో చాలా మందికి ప్రేమలో పట్టం కానీ, వాళ్ళ గత జన్మల్లో ఉన్న ఆత్మ సంబంధాలు తిరిగి వాళ్ళ జీవితంలో తారసపట్టం కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళు కనిపించటం కానీ, లేదంటే వాళ్ళు కళల రూపంలో రావటం కానీ, ఇది అంటే ఇది ఒక మ్యాజికల్ పీరియడ్ అన్నమాట. ఇలాంటివన్నీ ఏవైతే మీకు అసహజమో అలాంటి విషయాలన్నీ మీకు ఈ 2 వారాల్లో జరుగుతాయి. ఈ లయన్స్ గేట్ పోర్టల్ సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ హృచ్చక్ర మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మీకు కావాల్సినటువంటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, అది ప్రేమ అయి ఉండొచ్చు, భాగ్యం అయి ఉండొచ్చు, అదృష్టం అయి ఉండొచ్చు, లేకపోతే మంచి అవకాశాలు జీవితంలో, లేకపోతే డబ్బు, ఆరోగ్యం, ఇంకా ఏమైనా కోరికలు ఉండొచ్చు. అలాంటి కోరికలు ఈ విశ్వానికి చెప్పుకోగలుగుతారు, లేదంటే మీ ఇష్ట దైవంకి చెప్పుకోగలుగుతారు. అలాంటి కాలం ఈ జూలై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు ఉంటుంది. ముఖ్యంగా దీని ప్రభావం 8 ఆగస్ట్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు 8 ఆగస్ట్ అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఆ 8 ఆగస్ట్‌కి కొన్ని రోజులు ఇటువైపు, కొన్ని రోజులు అటువైపు కూడా మీకు ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది ప్రతి ఏడాది తెరిచి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి దాని ప్రభావం వాళ్ళ గుండె మీద చాలా బాగా తెలుస్తుంది లయన్స్ గేట్ పోర్టల్ తెరుచుకున్నప్పుడు. మీరెప్పుడైతే నిజం నుంచి బ్రతికే ప్రయత్నం చేస్తారో, నిజం తప్ప మీ జీవితంలో ఏది ఉండకూడదనుకుంటారో, సత్యాన్వేషిగా బతికే ప్రయత్నం చేస్తారో, అప్పుడు మీరు మీ ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క క్వాలిటీ మార్చుకుంటారు. మార్చుకుని దిగువ స్థాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ కాకుండా మీ ఒంట్లో ఆధ్యాత్మికత పెంపొందించేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవుతాయి. అవి తయారైన కొద్దీ మీరు ఒక జీవిత కాలంలో చాలా మారిపోతారు. ఈ రకంగా కూడా మనం శంకిని నాడి ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్‌ని వాడుకుని కూడా మనం ఒక జీవిత కాలంలో చాలా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం అన్నమాట. ఉంటానండి.